చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆసరగిందే చుక్కల్లోకి చిన్ని రెక్కల్లే నీ మది నీతో పాటు ఎగిరిందే హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే గాల్లో తేలేలా హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హాయ్ హూలా లా పొప్పుల ధనియా సొంపుల మిడియా అదిలిన దస్సదియా పెదపుల తడియా గుండెల సడియా నువ్వే నా దునియా అందుకే కదా ఫిదా అయిపోయా అయిపోయా ఒక్కసారిగా ఇలా నీ లవ్లో పడిపోయా ఏ నిగలాడిన బిగ్గి బిగ్గి నడుముని తెగ తెగ తడిమేయ్యా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టూడెంట్ నంబర్ 1. ఈరోజు మనం శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ భీమవరంలో ఉన్నాం. హాయ్ సీనియర్స్. అయినా మాల్ అంటే నాకు చాలా ఇష్టం కదా సీనియర్స్. మనం నాకు ఏం చెప్పిందంటే నాకు కుక్క పిల్ల అంటే ఇష్టం అని చెప్పింది. అంటే వీళ్ళు ఆలేనా? జంతువులన్నీ జూ నుంచి పారిపోయిన జూనియర్స్. మరి మాకేంటి కళ్ళు క్లియర్గా ఎక్కడ కనబడుతున్నాయి? వాళ్ళు మమ్మల్ని ఏమనద్దని దండం పెట్టుకున్నారు నాకు ఇలాగల. దండం కాదు, మా ఎనర్జీతో చంపేస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఏం చేయగలరండి మీరు? డాన్స్. ఎలాగో మీరు డాన్స్ చంపేద్దన్నారు కాబట్టి ఫస్ట్ మేము పెర్ఫార్మెన్స్ చేసిన చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాం, అంతే కదా? మా జూనియర్స్ రెడీగా ఉన్నారు. స్టార్ట్ మ్యూజిక్. గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి తిట్టుకున్నదే అదేమిటే ఏమిటా ఏం మాయా చేసి నవ కంటి చూపుతోటి ఏమిటా ఇదేమి రోగమా అంటే నుంచి నావే ఉంటి ఊపుతోటి ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా నిన్ను చూడగానే నా చిట్టి గుండె నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి తిట్టుకున్నవే అదేమిటే ఈ చెలిమే చేను
జూనియర్స్ అద్దర కొట్టే డాన్స్ తో సూపర్. పిచ్చి పట్టిన వాళ్ళగా చేశారు, అందుకనే పిచ్చి ఎక్కిపోయింది. అయినా రెడ్ డ్రెస్ అమ్మాయి ఆ బ్లాక్ డ్రెస్ అబ్బాయి ఏంటి తాడు కట్టేసి లాగుతున్నట్టు ఓ లాగేస్తున్నాడు ఆ అమ్మాయిని. అది తెలీదా నీకు? తెలీదు. అది స్టెప్ అంటారులే. అయినా ఇప్పుడు మా సీనియర్స్ వస్తారు డాన్స్ చేయడానికి, అది చూసి మీరు అది నేర్చుకోవాలి. ఇందాక చంపేస్తారు నా బ్యాచ్. అదే చంపేయడానికి రెడీగా ఉన్నారు. వచ్చేయమ్మా. రెడీనా సీనియర్స్? స్టార్ట్ మ్యూజిక్. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి తిట్టుకున్నదే అదేమిటే ఏమిటా ఏం మాయా చేసి మావ కంటి చూపుతోటి ఏమిటా ఇదేమి రోగమా అంటూ ముంచినావే ఒంటి ఊపుతోటి ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా నిన్ను చూడగానే నా చిట్టి గుండె నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి తిట్టుకున్నవే అదేమిటే ఆకాశం నీనై అంతటా ఉన్నా తారల్ని నాపై మెరిసిపోయేవా నీ అల్లరిలోనే తేలిపోతుంటే ఈ చెలిమి చేనువై చేరుకోలేవా పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలిన పుల్లో నీ ప్రేమని చూస్తున్నా ఇది డాన్స్ అంటే అద్భుతంగా చేశారు సీనియర్స్, ఏమన్నా చేశారు అసలు. రక్త చరిత్ర తాగు లాగటం డాన్స్ అయితే మామూలు చిటికలు వేయడం డాన్స్. ఇప్పుడు మీరు డాన్స్ ఎలా చేశారో మా జూనియర్స్ చెప్తారు. జూనియర్స్ వాళ్ళు డాన్స్ ఎలా చేశారు? తోక తెగిన కోతి గంతులేసినట్టుంది మీ డాన్స్. ఎవరైనా హోల్డ్ అయిపోతారు, మీ డాన్స్ చూస్తే ఉన్న పలంగా పోతారు. అదంతా ఓకేలే కానీ నీకు విషయం చెప్పాలి. చెప్పు. ఎప్పుడు సోది చెప్తూడానికే ఉంటావు. సోది కదబ్బా, మంచి పాట పాడతాను. ఓకేనా? వద్దురా బాబు. మీరు వెనకండి, మీకు ఎలాగో చెవులు పని చేయాలి. అందమా అందమా అందం అంటే జూనియర్, మందమా మందమా మందం అంటే సీనియర్. కోరస్ కావాలంట కరెక్ట్ గా అదే టైంలో పాడండి. పాడుకో. నేను పాడను, ఏ నేను హర్టు. ఇప్పుడు మా సీనియర్స్ వస్తారు ర్యాంప్ వాక్ చేయడానికి. రెడీనా సీనియర్స్? లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావే. సో సీనియర్స్ రెడీగా ఉన్నారా? స్టార్ట్
మ్యూజిక్. కాసేపు jumping, కాసేపు thumping, కాసేపు thinking, ఈడ ఆడ hanging, signals sending, ఏ time అయినా trending, ఉండాలంటే life కి perfect beat. So let's do it now. Ping, 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 hey, ping, ping. సాయం మనమే చెయ్యకపోతే life ఏ నాది. Ping, 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 hey, ping, ping. సాయం మనమే చెయ్యకపోతే life ఏ నాది. కాసేపు jumping, కాసేపు thumping, ఉండాలంటే life కి perfect meaning. ర్యాంప్ వాక్ అంటే ఇది. నేను ఫస్ట్ అమ్మాయి దగ్గర ఆగిపోయినమాట. అమ్మాయి ఏం నడిచిందంటే ఏం నడిచింది? నేను చూపిస్తా. ఓకే, మీలాగా మరి పప్పు సొద్దులా కాకుండా మా వాళ్ళు సూపర్ గ్లామర్ తో వచ్చేస్తున్నారు. జూనియర్స్ రెడీ కదా? స్టార్ట్ మ్యూజిక్. వీగనాడుగులు, హంసనరకాలు, అరకపాలుకులు, ఎన్నో పట్టు విడుదల, పట్టు విడుదల, సిద్ధపడి ఇలా చిత్రవే చిత్తులు, నరముని కదిపిన కథ, అది తెలివితో మీరే కదా, ధాన్యమ్మ జన్మే కదా, ఒక్కసారి ఓడం కంట చూసావంటే, వెన్నుల వడుకే పుడుతూ ఉంటే, పదములు పగలక భయపడుతుంటే, చూపే సూటిగా జూనియర్ ఆ అబ్బాయి పెదరాయడు అనుకుంటూ వచ్చాడు కదా, పంచెక్కడ ఊడిపోతుందని భయపడి చచ్చాం. భూమిలో దొరికే బంగారానికి విలువ ఎక్కువ, భూమి మీద నడిచే మా జూనియర్స్ కి అందం ఎక్కువ. మీ గర్ల్స్ అందరిని పోల్చాలంటే ఏదన్నా వస్తువు కావాలేమో, అదే మా గర్ల్స్ అందరాన్ని పోల్చడానికి ఇంకా వస్తువే పుట్టలేదు. అవును, మీ సీనియర్స్ అని చండాలంగా ఇంతవరకు ఎవ్వరూ పుట్టలేదు. పౌడర్ రాసుకున్న పీతల్లో ఉంటారు, వీళ్ళు కూడా అందం గురించి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాం. ఎక్కువ మాట్లాడద్దు. స్కోర్ తెలిసిన తర్వాత తెలుస్తుంది ఎవరు విన్నర్స్ అనేది. అర్థమైందా? స్కోర్ చూద్దాం మరి జూనియర్స్. కోర్స్ చూసేద్దామా సీనియర్స్? స్కోర్స్ ప్లీజ్. ఓకే జూనియర్స్, మా సీనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ ఎన్ని? ఎంత చక్కగున్నావే అంటూ మా సీనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్ ప్లీజ్. మా జూనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ ప్లీజ్. ఎంత చక్కగా ఉన్నావంటూ మా జూనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ప్లీజ్. మీ వాళ్ళ గురించి ఒక టాక్ వచ్చింది, ఏమి చేయడం రాదంట కదా మీకు? ఏదైనా చేస్తాము. దమ్మున్న వాళ్ళు ఉంటే రమ్మనబ్బా. నెక్స్ట్ గేమ్ మరి దమ్మున్న గేమ్ అది. దమ్మున్న గేమ్ అనే తెలుసు. మా వాళ్ళు వస్తే మీ వాళ్ళు పారిపోవడం కాదు, ఇక్కడే పడిపోయి చచ్చిపోతారు. ఇప్పుడు ఆడే గేమ్ తో ఎవరు దమ్మున్నాడు తెలిపోద్ది. లెట్స్ స్టార్ట్. సరైనోడు. సరైనోడు ఆడాలంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. పిలిచేద్దామా సీనియర్స్? పిలిచేద్దామా జూనియర్స్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. సరైనోడు అనేది పేరు కదా ఇచ్చే బ్రాండ్. మా జూనియర్
జూనియర్స్ కే సొంతం. గెలవడానికి బ్రాండ్ అవసరం లేదు, బ్రెయిన్ లో గ్రౌండ్ ఉంటే చాలు. సరే నోట్లో ఇప్పుడు మనం ఆడబోతున్నాం బెలూన్ బాద్షా. సో మరి బెలూన్ బాద్షా గేమ్ ఎలా ఆడాలంటే, సో అక్కడ ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా, ఒక సర్కిల్ కనిపిస్తుంది అండ్ 2 బిగ్ బెలూన్స్ కనిపిస్తున్నాయి. అండ్ సీనియర్స్ నుండి 5 మెంబర్స్ అండ్ జూనియర్స్ నుండి కూడా 5 మెంబర్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు. అంటే ఈ గేమ్ ని సీనియర్స్ జూనియర్స్ కూడా ఒకేసారి ఆడతారు అనమాట. సీనియర్ లెఫ్ట్ సైడ్ అండ్ జూనియర్ రైట్ సైడ్ కూడా ఇక్కడ నిలబడి ఉంటారు. టైం స్టార్ట్ అవగానే ఫోర్స్ గా వచ్చి ఆ బెలూన్స్ పట్టుకుని ఈ సర్కిల్ లోకి వచ్చిన తర్వాత డాష్ ఇచ్చుకుంటారు అనమాట. ఇలా ఫోర్స్ గా బెలూన్ తో వచ్చి ఆ సర్కిల్ లో డాష్ ఇచ్చుకున్న తర్వాత ఎవరైతే బయటపడిపోతారో వాళ్ళు లూజర్ అండ్ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళు విన్నర్స్. మరి ఫస్ట్ బెలూన్ బాద్షా ఆడడానికి మీ దాంట్లో ఎవరు రెడీగా ఉన్నారు? రాహుల్ రెడీగా ఉన్నాడు. మేము జగదీష్ ని పంపిస్తున్నాం. జగదీష్ కమాన్, పొజిషన్స్ ప్లీజ్. ఓకే, పార్టిసిపెంట్స్ అయితే ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్, గో. అండ్ ఫస్ట్ రౌండ్ లో అయితే మా జూనియర్స్ దే గెలుపు అండ్ సెకండ్ అయితే మా సాయి రాబోతున్నాడు. సాయి కమాన్. అండ్ మేము ఎవరు తీసుకొస్తున్నారు? మా సీనియర్స్ నుంచి వచ్చేస్తున్నారు. గణేష్ వచ్చేమా. పార్టిసిపెంట్స్ పొజిషన్స్ లో రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. ఓకే, ఇప్పుడైతే మాదే విజయం అయింది. మరి ఇప్పుడు మీరు ఎవరన్నా పిలుస్తారా? సుమిత్ వస్తున్నాడు, రెడీగా ఉన్నాడు. సుమిత్ రెడీగా ఉన్నాడా? ఓకే, మేము కూడా సతీష్ నిమ్నా. సతీష్ మా జూనియర్స్ నుండి సతీష్ రెడీగా ఉన్నాడు. అండ్ మీ వాడి పేరేంటి? సుమిత్. ఓకే, సుమిత్ ఎగిరిపోవడానికి రెడీగా ఉన్నట్టున్నాడు. అంత సీన్ లేదు. ఓకే, చూద్దాం ఈ పాయింట్ వెళ్ళిపోతుంది. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. ఓకే, మరి మీ సీనియర్స్ నుండి ఎవరు వస్తున్నారు? కిరణ్ వస్తున్నాడు. కిరణ్ వచ్చి. అండ్ మా జూనియర్స్ నుండి ప్రమోద్ వస్తున్నాడు. ప్రమోద్ కౌంట్ 3, 2, 1 గో. ఓకే, నెక్స్ట్ పార్టిసిపెంట్స్ ఎవరు? కృష్ణ. అండ్ మా తరపు నుండి మోహిత్ వస్తున్నాడు. మోహిత్ కమాన్. మా మోహిత్ రెడీ. మరి మీ కృష్ణ చూస్తుంటే మా వాడు వచ్చే గాలికి ఎగిరిపోయేలా ఉన్నాడు. చూసుకో మరి. మా వాళ్ళని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఒక బలవంతుని పిలిచేసాం. కార్తీక్ వచ్చేసాయి. అయినా కార్తీక్ వస్తే మేము భయపడతావా? భయపడాలి. అయినా మోహిత్ ఒక్కడికి కూడా 2 సీనియర్సా? భయపడినట్టున్నారు బాగా. 2 సీనియర్స్ కాదు, ఒక్కడే. కృష్ణకి రీప్లేస్మెంట్ కార్తీక్. ఓకేనా? మోహిత్ పొజిషన్ ప్లీజ్. కార్తీక్ వెళ్ళామా? position, నీకు ఉంది ఈరోజు. please. ఓకే, 3, 1 గో. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అది ఇది అని చాలా మంది నింపో, కానీ ఏం అవ్వలేదు. విన్నర్స్ మన జూనియర్. మా వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఒకటి అడ్డు ఒకటి ఇటు ఒకటైతే గాల్లోకే మొత్తానికి. అయినా మా వాళ్ళు కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సీనియర్స్, థ్యాంక్ యూ సో మచ్. మా వాళ్ళు ఏ గేమ్ లోకి వెళ్ళినా కానీ గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు వదలరు కదా. నిజాలు చెప్పండి రా, ఎప్పుడు అబద్ధాల్లో ఎందుకు బతుకుతారు చెప్పు. అదిగో ఆడికి మంత కూడా తెలియట్లేదు, అప్పుడు అబద్ధాలు స్టార్ట్ చేశారు ఇలా. నిజాయితీ నిజం అన్ని ఇక్కడ కదా సీనియర్స్. మా వాళ్ళు రూట్ చెప్పడానికి డేట్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉండేది మా వాళ్ళు. ఓకే సీనియర్స్, టచ్ చేసి చంపేయడానికి రెడీగా ఉన్నారా? సో టచ్ చేసి చూడు. సో టచ్ చేసి చూడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా సీనియర్స్? పిలిచేద్దామా జూనియర్స్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. టచ్ చేసి చూడ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ వచ్చేసారు. మరి టచ్ చేసి చూడ ఆడడానికి రెడీ అయిపోదామా సీనియర్స్? రెడీనా జూనియర్స్? ఓకే, ఫస్ట్ మనం టర్న్ తీసుకుందాం. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? లలిత.
ఓకే లలిత, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు నిజాయితీ పర్రాలివి అని ఎలా ప్రూవ్ చేసుకుంటావు? నేను ఎగ్జామ్ హాల్ కి వెళ్ళినప్పుడు స్లిప్స్ తీసుకెళ్తాను కదా, ఆ స్లిప్స్ ని నిజాయితీగా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇన్విజిలేటర్ కి ఇచ్చేస్తాను. మామూలుగా లేదుగా, స్లిప్లు ఇచ్చేస్తుందంట. సూపర్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం సీనియర్స్ నుండి. ఆవిడెంత నిజాయితీ పర్రాలు చూద్దాం. అనురా, నువ్వు నిజాయితీ పర్రాలివి అని ఎలా ప్రూవ్ చేసుకుంటావు? మా అన్నయ్య పాకెట్ లో మనీ కొట్టేసి నిజాయితీగా వాడికే అప్పిచ్చేస్తాను. అంటే ఇప్పటివరకు తెలియదు అడిగి. తెలీదు. నువ్వు నిజాయితీ పర్రాలు కాదు, ఆడ అమాయకుడు అంతే. పాపం డబ్బులు లేకుండా వెంటనే ఎత్తుకుని వచ్చి చిల్లమ్మ ఒక 100 ఉండేవా అని అడుగుతాడా? వడ్డీ వేస్తా అనుకుంటా. లేదు, ఫ్రీ. లేదా ఫ్రీగా ఇస్తావా? అబ్బా. సో ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం, మళ్ళీ అమ్మాయిని సెలెక్ట్ చేద్దాం. తనేం చెప్తా చూద్దాం. నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు నిజాయితీ పర్రాలివి అని ఎలా ప్రూవ్ చేసుకుంటావు? నా ఫ్రెండ్ చాక్లెట్ కొట్టేసి తినేసి ర్యాపర్ దాని చేతిలోనే పెట్టేస్తా. ర్యాపర్ ఇస్తే మరి తెలిసిపోద్ది కదా దానికి. కొట్టేసారని తెలియాలి కదా, అందుకే ఇచ్చేది. దీన్ని శాడిజం అంటారు, నిజాయితీ అంటారు. అర్థమైందా? ఇచ్చేసాను కదా ర్యాపర్ నేనేం చేసుకుంటా? అమ్మ తల్లి, ఎవరు ర్యాపర్ కొనుక్కోరు, చాక్లెట్ తో పాటే కొనుక్కుంటారు. అందుకే నేను ర్యాపర్ ఇచ్చాను. మేమైతే సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి మీరు వెళ్ళిపోవచ్చు. ఇంకా వెళ్ళిపోండి అమ్మా, వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి. సో సీనియర్స్, ఇప్పుడు మన టర్న్ వచ్చేసింది. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? తనుజ. సో జూనియర్ తనుజ, ట్రూత్ చెప్పడానికి రెడీగా ఉన్నావా? నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు ఏం దొంగతనం చేస్తూ దొరికిపోయావు? మా అమ్మగారు వంటింట్లో దాచిన పోపుల పెట్టెలో 10 రూపాయలు దొంగతనం చేసి దొరికిపోయా. 10 రూపాయలకి నువ్వు ఏం కొనుక్కున్నావు? 10 పిప్పర్మెంట్ బిల్లలు, నారింజ బిల్లలు కొనుక్కున్నాను. టాబ్లెట్స్ లాగా తినేసావు అనమాట. తినేసా. నువ్వు ఈ దొంగతనం చేసావు, ఇంకొక అమ్మాయి ఏ దొంగతనం చేస్తుందో అడుగుదాం. సో ఆరెంజ్ డ్రెస్ వచ్చేయండి. ట్రూత్ చెప్పడానికి రెడీగా ఉన్నా? అవును. సో నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు ఏం దొంగతనం చేస్తూ దొరికిపోయావు? నేను మా ఫ్రెండ్ తల్లో హెయిర్ క్లిప్ దొంగతనం చేస్తూ దొరికిపోయాను. అసలు ఫ్యాక్ట్ ఏంటంటే అది కూడా వేరే వాళ్ళ తల్లోంచి దొబ్బేసింది. అయినా ఈ గర్ల్స్ అందరూ దొంగల్లా ఉన్నారు. ఇంకొక బాయ్ని పిలుస్తాం, ఆయన ఏం చెప్తాడు చూద్దాం. రా అబ్బాయి. నీ పేరేం పేరు? సతీష్. పేద సతీష్ అంట. ఏం బాబు చిల్లులా అన్ని? సరే, ట్రూత్ చెప్పడానికి రెడీగా ఉన్నావా? నువ్వు ఏం దొంగతనం చేస్తూ దొరికిపోయావు? మా క్లాస్ CR4 లో అమ్మాయిల ఫోన్ నెంబర్లు తీసుకుంటూ దొరికిపోయాయి. ఫోన్ నెంబర్ తీసుకుని ఏం చేద్దామని? చాట్ చేద్దామని. నువ్వు చాట్ చేయగానే వాళ్ళు హలో అంటూ పొలవం అంటూ వచ్చేసారు నీ గురించి. హలో, ఒక గంట చాట్, గుంట ఫ్లాట్ అమ్మా ఇక్కడ. అంత గుంటలు మీ జూనియర్స్ ఏమో, మా సీనియర్స్ లో అంత సీన్ లేదు వాళ్ళకి. పడింది మీ సీనియర్ గుంటే. దొంగల ముఠాతో నాకెందుకు అబ్బా, నాకు వద్దే వద్దు అసలు. వెళ్ళి లేకపోతే ఏదో దొబ్బేద్దరు వాళ్ళు నీ దగ్గర కూడా. మన దెబ్బకి సీనియర్స్ బాగా భయపడ్డారు కదా గట్టిగా. అలాగే కిక్లు ఇస్తానే ఉన్నాం. ఓకేనా? పదండి. ఓకే జూనియర్స్, వీళ్ళు మనల్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడుగుతున్నారు కదా, వీళ్ళకి మంచి దిమ్మ తిరిగి సమాధానం చెప్తాం మనం. ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేద్దాం? ప్రసాద్. ఓకే ప్రసాద్, నువ్వు డేట్ చేయడం రెడీగా ఉన్నావా? రెడీ. నీకు ఎవరన్నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడా? కిట్టు. ఒకసారి కిట్టు వెళ్ళరా అమ్మా. మీరేం చేయాలంటే నేను స్టాప్లర్ ఇస్తాను, ఇద్దరు బ్యాగ్స్ కి షర్ట్లు ఉన్నాయి కదా, ఆ షర్ట్లకి మొత్తం పిన్ చేసేస్తాను అనమాట. సో మీ ఏ పని చెప్తే ఆ పని అలాగే చేయాలి ఇద్దరు. మేము ఇద్దరం కలిపే చేస్తాం. ఏం చేస్తారు కలిపి? మీరు ఏం చెప్తే అది. ఇంతకు ముందు ఏమైనా చేసేమంటే ఒకటి వచ్చిందిలే. ఓకే, ప్రాపర్టీ ప్లీజ్. ఓకే, ఇక్కడైతే మనకు కావాల్సిన ప్రాపర్టీ స్టాప్లర్ రెడీగా ఉంది. అండ్ మీరు రెడీ కదా? రెడీ. రెడీ. రండి మరి అయితే. ఓకే సీనియర్, స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు సూపర్ సాంగ్ వేస్తాను, మీరు డాన్స్ చేయాలి. ఓకే, సాంగ్ ప్లీజ్. ఎందుకురా గొల్లు మలే గొంతులతో ఈ భజన, తొందరగా ఇళ్లకు మీరెళ్ళిపోతే సుఖపడనా? 1000 మార్కులేస్తా మీ వెర్రి భక్తికి, నన్ను వదిలిపెట్టి పోంటాయి ఒక్క పూటకి. మన్నించు నగరాజా, ఓవరయింది భక్తి బాజా, దయించు స్నేకురాజా, చేసుకుంటాము శాంతి పూజ. దీవించయ్య పుట్టరాజా, మా దిక్కు మొక్కును రాజా, పడగదించు పాము రాజా, పాల విందారగించి సోజా. దిగు 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 నాగ నగన్నో దివ్యాసు
ఓకే, మొత్తానికి మీలో ఉన్న ప్రేమను బాగా చూపించుకున్నారు కదా. సరిపోతా ఇంకేమైనా చూపెట్టమంటారు. అసలు ఏమన్నా చేశారు మాలు సూపర్ కదా సీనియర్స్. అసలు ఫ్రెండ్షిప్ అంటే మాది. కాకపోతే మీ సీనియర్స్ అందరినీ మేము ఏం చేసాం, దొల్లించాం కింద. నువ్వు డేర్ ఇచ్చా మాల్ చేశారు. ఎక్స్ట్రా మాట్లాడుకు, అయిపోయింది మాటలు లేవు. కింద పైన ఊపు సీనియర్స్ తోపు. సో సీనియర్స్ ఇప్పుడు మన టర్న్ వచ్చేసింది. సో ఎవరిని సెలెక్ట్ చేద్దాం? గణేష్. జూనియర్ గణేష్, ట్రూత్ చెప్పడానికి రెడీగా ఉన్నావు. సో నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నీ ఫ్రెండ్ కి ఎలాంటి హామీ ఇచ్చావు నువ్వు? అరే మామ, లాస్ట్ ఇయర్కి ఐ లవ్ యూ చెప్తానన్నా కదా, నీ వెనకాల నేనున్నా అని చెప్తా. ఎవరా ఫ్రెండ్? అదిగో అక్కడ కూర్చున్నాడుగా, బ్లాక్ కలర్. అరే మనీ వెళ్ళి చెప్పరా. భయమేస్తున్నారు. పర్లేదు వెళ్ళు. ఒక్క ఛాన్స్ ఇస్తావా? గుండెలో పెట్టి చూసుకుంటాను. స్టార్టింగ్ దగ్గర నుంచి చూస్తున్నాను. నువ్వు జూనియర్ అయినా సీనియర్ అయినా నాకు అనవసరం. ఐ లవ్ యూ. చూసావా, జూనియర్స్ అందరు మా సీనియర్స్ కి నాకు ఫ్లాట్ అయ్యారు. ఫోన్లే పాపం ఫిదా అయ్యారు కదా, ఇట్స్ ఓకే, వదిలేస్తున్నా వెళ్ళు. నాకు ఫిదా అయ్యారు కదా, ఫోన్లే పాపం వదిలేస్తున్నా వెళ్ళమ్మా. ABCDF జూనియర్స్ అంతా తోపు. లాజిన్ పడేసారా, సూపర్ మీరు, సూపర్. నువ్వు వెళ్ళు, పడిపోయాను, మాకు అర్థమైపోయింది, వెళ్ళిపోయి ఇంకా. సూపర్ రా, ఏం పడేశారు నువ్వు, తోపు నువ్వు. ఓకే జూనియర్స్, ఇప్పుడు మన టర్న్ వచ్చింది. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? శ్రీను. సీనియర్ శ్రీను డేట్ చేయడం రెడీ కదా? ఓకే. ఓకే, మరి చెట్లు గోడలు పుట్ల ఎక్కుతా ఉంటావు నువ్వు. అంటే అప్పుడప్పుడు ఎక్కాలి కదా, తప్పదు కదా. నేను ఒక పోల్ ఇస్తాను నీకు, ఆ పోల్ ఎక్కాలి నువ్వు. రెడీ. ఆ పోల్ దగ్గర పైన కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. ఎవరికైనా ఇవ్వాలా? తీసుకొచ్చి నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేయి. సరే సరే, అలా అయితే ఓకే. అలా అయితే ఓకేనా? ఓకే గో. హాయ్ లాస్యా. హాయ్ సీను. అంటే కొంచెం ప్రపోజ్ చేస్తాను. ప్రపోజ్ బాగోపోయినా సరే కొంచెం అడ్జస్ట్ అవుతావా? చేయి చూద్దాం, బాగుంటుందో లేదో నేను చెప్తాగా. ఆసియా, జీవితాంతం భరిస్తావా? జీవితాంతం భరించలేను కానీ ఈ షో వరకు భరిస్తాను సీను. అయినా ఇంతేనా, మనం సీనియర్స్ కదా, సో నేను ఓకే చేసేస్తున్నా. ఓకేనా? ఓకే. నాకు అర్థమైందిరా, నువ్వు మాకు పోటీ అని. మా వాడేమో జస్ట్ అలా పూలు అలా తెంపుకొచ్చాడు, నువ్వు పూలు ఎక్కి మరి తీసుకొచ్చావు కదా. ప్రేమకి అట్రాక్షన్ అదే తేడా. అయినా లైఫ్ లో రిస్క్ లేకపోతే రస్కే మిగులుతుంది మీలాగా. లైఫ్ లో లేకపోయినా లవ్ లో ఉండాలి కదా రిస్క్. నేను రస్కులు వేసుకుని పులిహార కలిపి బతికేసి నువ్వు వెళ్ళిపోయినా. సో ఇప్పుడు మా టర్న్. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? రమ్య. జూనియర్ రమ్య, డేర్ చేయడానికి రెడీగా ఉన్నావా? రెడీ. ఎప్పుడు? సరే కానీ నువ్వు మేకప్ వేసుకుంటావా? అబ్బే, మేము నేచురల్ బ్యూటీస్ కదా, మేము వేయం. ఏం బ్యూటీస్? నేచురల్ బ్యూటీస్. ఓ మీకు తెలియదు కదా, సారీ. న్యాచురల్ అంటారు. ఇది మా భీమవరం ఇంగ్లీష్ లో గానీ, ఓ పోన్లే, సహజమైన అందం మాది. సో నువ్వు మేకప్ వేసుకోవు అనమాట? వేసుకో. వేరే వాళ్ళకి వేస్తావా? బాగా వేస్తాను. మామూలుగా ఎలా వేస్తావు? చేతులతో కదా. ఇప్పుడు నువ్వు నోటితో వేయాలి, సరేనా? సరే. సో ప్రాపర్టీ ప్లీజ్.
రైరైరైరైరావే సూపర్ ఉన్నావే నవ్వుతో నైలాందారం చుట్టిపోతావే రైరైరైరైరావే ఎంత నచ్చావే చూపులో సూర్యకారం నూరుకొచ్చావే ఎల్లోరా శిల్పంలో నా మది చెడగొచ్చావే ఎవరైనా పెట్టాలే నీ సొగసుకి దండాలే నిద్రరాదే కల్లదే నీ దయ వల్లే తప్పు నాది 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 కాదే రామశిలక కట్టెలాగి లాగి లాగుతుంటే నీకు పుడక చాలా ఇంకా రెడీ చేయాలా? బాగా అందంగా రెడీ చేసావు నేను. చూడు ఎంత అందంగా ఉందో, ముద్దు వచ్చేస్తుంది పాపం. చూడు సేమ్ మేకప్ ఇక్కడ కూడా చూసినట్టుంది నాకైతే. చూసాంలా పిచ్చి మేకం అచ్చం ఇలాగే ఉన్నాం. అదే 10 రూపాయలు ఎత్తే ఎవరో వస్తారు. ఈసారి మీరు వచ్చారు అంతే, పర్లేదు. జూనియర్స్ తెగింపు అంటే అది అర్థమైందా? డేర్ ఇచ్చే ముందు కొంచెం ఆలోచించుకోండి, లేకపోతే మీకే అప్పుడే అయిపోద్ది. అది దరిద్రంగా మేకప్ వేస్తారని నాకు దరిద్రంగా వేసిన దేవతలా కనిపిస్తుంది కదా, చాలే. ఏంటి దరిద్రంగా వేసిన దేవతలా కనిపిస్తుంది, చాలు మాకు అది. పాపం దేవతలో ఉన్న అమ్మాయిని దయ్యం చేసావు నువ్వు. అది మా వాళ్ళ మేకప్ దెబ్బకి లాసీనా పారిపోయింది. సూపర్. ఓకే లేసి అర్థమైపోయింది కదా, మా వాళ్ళ జోలికి వస్తే మీకే మడతడిపోద్దని. అంత సీన్ లేదు, మాల్ అసలు ఇరగ్గుమ్మేశారు కదా సీనియర్స్. మా వాళ్ళని టచ్ చేస్తే ఏమవుతుందో క్లియర్ గా చూపించాం కదా. థ్యాంక్ యూ జూనియర్, సూపర్. ఎరగదీసేద్దాం అంతే. ఇప్పుడు ఏడిపిస్తాం, కాసుకోనుండు కదా సీనియర్స్. అయినా మిమ్మల్ని తరిమి కొట్టడానికి మనం రెడీ అయిపోయాం కదా. మాతో వారంటే మీరంతా హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిందే. హాస్పిటల్లో జాయిన్ అవడానికి ఇక్కడ ఉన్న అంకుల్స్ కాదు, ఆటం బాంబ్స్. అన్నయ్య సీనియర్స్ ఆటం బాంబులు కాదు, ఆరిపోయిన దీపావళి బాంబులు. ఎలగరు పేలరు. జూనియర్స్ మాటలు అనే ముందు ఆలోచించుకోండి, లేకపోతే మీకు బాంబులాగా గేమ్ లోకి ఎంటర్ అయ్యి దిగి గెలిచిన తర్వాత ఈ మాటలు మాట్లాడండి. ముందు చాలా విన్నాం అంతే కదా. అయినా మా గీతలు కూడా చాలా మంది రెడీగా ఉన్నారు. రెడీ కదా గీతలు? ఓకే లెట్స్ స్టార్ట్. గీతతో అంత ఈజీ కాదు. ఓకే మరి గీతతో అంత ఈజీగా ఆడాలంటే ప్రాపర్టీస్ కావాలి అండ్ పార్టిసిపెంట్స్ కూడా కావాలి. పిలిచేద్దామా జూనియర్స్? పిలిచేద్దామా సీనియర్స్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. గీతతో అంత ఈజీ కాదులో ఇప్పుడు మనం ఆడబోతున్నాం రాంగ్ టర్న్. రాంగ్ టర్న్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఆడేద్దామా సీనియర్స్? సో మరి రాంగ్ టర్న్ గేమ్ ఎలా ఆడాలంటే ఇక్కడ సర్కిల్ ప్లేట్స్ కనిపిస్తున్నాయి కదా, అండ్ ఇక్కడ ఫోమ్ బ్యాట్స్ ఉన్నాయి, ఇక్కడ కళ్ళగందలు కూడా రెడీగా ఉన్నాయి. సీనియర్స్ నుండి ఇద్దరు, జూనియర్స్ నుండి ఇద్దరు కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. సో ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళు ఇక్కడ ఫస్ట్ పొజిషన్ లో నిలబడతారు అనమాట. తర్వాత మనం ఒక ప్యాటర్న్ ని అరేంజ్ చేస్తాం. ప్యాటర్న్ అరేంజ్ చేసిన తర్వాత పార్టిసిపెంట్ ఆ ప్యాటర్న్ చూసుకున్న తర్వాత కళ్ళగందలు పెట్టేస్తాం అనమాట. సో నెక్స్ట్ పార్టిసిపెంట్ ఉంటారు కదా, తనకి గైడెన్స్ ఇస్తుంది. ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్ళి ఆ ఎండింగ్ ప్లేట్ వరకు వెళ్ళాలి. ఏ టీం అయితే ఇద్దరు ప్లేయర్స్ కూడా తక్కువ టైంలో ఆ టార్గెట్ ని కంప్లీట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఓకేనా జూనియర్స్? ఓకేనా సీనియర్స్? ఫస్ట్ అయితే మా జూనియర్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. పొజిషన్స్ ప్లీజ్. ఓకే మా జూనియర్స్ అయితే ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. లష్కర్ పోరి చూడు నాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు పిరుగైన సోపు చూడు అత్తరు చెండు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాగుదాది బుక్కన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు నాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు లష్కర్ పోరి చూడు నాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు
ఓకే మా జూనియర్స్ నుండి సెకండ్ పార్టిసిపెంట్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉంది. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. చూసినోళ్ళు మన్ను బడా చూడ సక్కగుంది వదినే చూపోరి కన్నా హుషారైన చిన్నదాయే అందం వల్లరంత పెళ్లితోనే బండలాయే బిడ్డలు పెరిగిటంట సొంత సుఖం మరిసిపాయే చూసినోళ్ళు మన్ను బడా చూడ సక్కగుంది వదినే చూపోరి కన్నా హుషారైన చిన్నదాయే మా సీనియర్స్ టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ పొజిషన్స్ లో రెడీగా ఉంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ 3, 2, 1 గో. అమ్మకుటి అందమంత వంపకే అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే అమ్మకుటి అందమంత వంపకే అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే ఈ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ నీకు నాకు ఊగింది జెండా చలో జజ్జనక చలో జజ్జనక ఎక్కుపెట్టి కంటి చూపు దించకే కుక్క పెట్టి హుక్కపోత పెంచకే ఎక్కుపెట్టి కంటి చూపు దించకే కుక్క పెట్టి హుక్కపోత పెంచకే నువ్వేమో దంద నేనేమో రజని కంద నిన్ను నన్ను ఆపేది ఉందా జజ్జనక మా సీనియర్స్ టీం నుంచి సెకండ్ పార్టిసిపెంట్ పొజిషన్స్ లో రెడీగా ఉంది. 3, 2, 1 గో. అమ్మకుటి అందమంత వంపకే అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే ఎక్కుపెట్టి కంటి చూపు దించకే కుక్క పెట్టి హుక్కపోత పెంచకే ఈ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ నీకు నాకు ఊగింది జెండా జజ్జనక చలో జజ్జనక గీతతో అంత ఈజీ కాదులో రాంగ్ టర్న్ గేమ్ పూర్తి చేసుకున్నాం. సో మరి స్కోర్స్ చూసేద్దామా సీనియర్స్? స్కోర్స్ చూద్దామా జూనియర్స్? స్కోర్స్ ప్లీజ్. ఓకే మరి స్కోర్స్ చూస్తున్నారు. విన్నర్స్ ఎవరంటే మన జూనియర్స్. అయినా మా సీనియర్స్ చేతిలో బాగా దెబ్బలు తిని అలసిపోయారు. సో సీనియర్స్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. జూనియర్ సూపర్, థ్యాంక్ యూ. చాలా ఎక్కువ చేస్తున్నావు మునీర్. ఫైనల్ స్కోర్స్ తెలిసేంత వరకు తెలియదు ఎవరు విన్ అయ్యారో. సో ఫైనల్ స్కోర్స్ చూసేద్దామా? పాపం బాగా సరదా పడుతున్నారు. ఇలా సరదా తీర్చేద్దామా? ఫైనల్ స్కోర్స్ తెలియాలంటే గెస్ట్ రావాలమ్మా. గెస్ట్ ఇన్వైట్ చేద్దామా జూనియర్స్? మరి ఇన్వైట్ చేద్దామా సీనియర్స్? ఓకే, విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం హెచ్ఓడి ఆఫ్ కంప్యూటర్ సైన్స్ బీవీ రాజు కాలేజ్ రామారావు గారు. ప్లీజ్ వెల్కమ్.
ఓపెనింగ్ లోనే డాన్స్ తో ఎరగదీసింది మా జూనియర్స్. అండ్ నెక్స్ట్ ఎంత చక్కగా ఉన్నవే రౌండ్ విన్నర్స్ కూడా మా జూనియర్స్. సరైన గేమ్ విన్నర్స్ కూడా మా జూనియర్స్. ఓకే, నెక్స్ట్ విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం హెచ్ఓడి ఆఫ్ మ్యాథమెటిక్స్ బివి రాజు కాలేజ్ నారాయణ రాజు గారు. ప్లీజ్ వెల్కమ్. టచెస్ చూడులో విన్నర్స్ మా సీనియర్స్. గీతతో అంత ఈజీ కాదు. రౌండ్ విన్నర్స్ మా జూనియర్స్. ఓకే, అండ్ ఫైనల్ గా ఈ రోజు స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ ఎవరిదంటే మన జూనియర్స్ దే. అయినా మాల్ గెలిచింది దేంట్లో అనుకున్నావు? టచ్ చేసి చూడలో. అంతే మనుషులకు కావాల్సింది నిజం నిజాయితీ కదా సీనియర్స్. మొత్తం అన్ని ఓడిపోయిన తర్వాత ఇలాగే చెప్పుకోవాలి కదా. అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ గెలుచుకుంది మేము. మీకు మాట్లాడే అర్హతే లేదు అసలు ఈరోజు. అండ్ ఫైనల్ గా ఆడియన్స్ మీకు కూడా అర్థమైంది కదా జూనియర్స్ ఎరదీశారని. అండ్ రేపు కూడా ఒక సూపర్ కాలేజ్ తో మీ ముందుకు వచ్చేస్తాం. Until then, keep smiling and keep watching ETV Plus. This is Lasya and this is Munir going to signing off for today. Bye bye. Bye. Bye bye.